భారత్ పాకిస్తాన్ సరిహద్దులో యుద్ద మేఘాలు అలుముకుంటున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని భారత బలగాలు చెబుతున్నాయి. దీనికి భారత సైన్యం ధీటుగా బదిలిస్తోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ఉల్లంఘించింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఏ క్షణమైనా భారత్ తమపై దాడి చేయొచ్చని భావిస్తున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో తన బలగాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యాలు నేటి తెల్లవారుజామున భారత్ పోస్టులపై కాల్పులకు తెగపడ్డాయి. పాక్ చర్యలకు భారత సైన్యం గట్టిగానే బదిలిస్తోంది. పాకిస్తాన్ సైన్యం కాల్పులను భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. పహల్గామ్ లో పర్యాటకులపై దాడి రెండు దేశాల మధ్య కొత్త సంక్షోభాన్ని దారితీసింది. తరుణంలో ఈ కాల్పులు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనూష. భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఘటన తర్వాత ఏ రోజు ఏం జరుగుతుందో అనే ఒక ఉద్రిక్త వాతావరణం జరుగుతా ఉంది. అట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ తెల్లవారుజామున పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. తెల్లవారుజామున భారత్ సంబంధించినటువంటి పోస్ట్ పైన పాకిస్తాన్ యొక్క మిలిటరీ బలగాలు పోస్టు అనవసరంగా కాల్పులు జరిపారు. అంటే నిబంధనలు అతిక్రమించి తెల్లవారుజామున కాల్పులకు దిగబడ్డారు. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి భారత భద్రతా బలగాలు కూడా తిప్పికొట్టారు. పాకిస్తాన్ సంబంధించిన కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారు. అయితే ఈ కాల్పుల్లో మాత్రం ఎవరికి ఎలాంటి గాయాలు గానీ ప్రాణ నష్టం జరగలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రతిసారి తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంటుంది. తెల్లవారుజామున కుప్వారా జిల్లాలో సంబంధించినటువంటి ఎల్ఓసి బార్డర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం దాదాపు 2 గంటల పాటు ఎర్లీ మార్నింగ్ 2:30 నుంచి మధ్యకాలం నుంచి 4 గంటల మధ్యకాలంలో 1:30 నుంచి 2 గంటల పాటు వరుస కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. దీన్ని మన భారత బలగాలు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎలాంటి గాయాలు అవ్వలేదని చెప్పి మన భారత్కు సంబంధించినటువంటి అధికారులు, మిలిటరీ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే పహల్గామ్ ఘటన తర్వాత రోజు రోజుకు పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ కూడా ఆ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా కనబడుతోంది. పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకర్లు అవన్నీ కూడా మోహరించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదే సందర్భంలో అక్కడ సైనికులకు కూడా సెలవులను రద్దు చేసింది. సో తాము కూడా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ప్రగల్భాలు పలికేలా ఇప్పటికే కాల్పులు జరుపుతూ దొంగతనంగా ఇప్పటికే తీవ్రవాదుల ద్వారా భారత్ సంబంధించిన పౌరులపై దాడికి దిగినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మరోసారి కొత్తగా కాల్పులకు కూడా స్వయంగా మిలిటరీ రంగం నుంచి భారత్ పై కవింపు చర్యలో భాగంగా కాల్పులకు దిగబడేటట్టుగా చేస్తోంది. సో మొత్తంగా కూడా ఈ పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ఈ రోజు చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భారత్ కు సంబంధించిన ఆర్మీ అధికారి మేజర్ ఉపేంద్ర ద్వివేది కూడా స్వయంగా కాశ్మీర్ కు వెళ్లి అక్కడ పరిస్థితులను సమీక్షించనున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగము, అదేవిధంగా హోంశాఖకు కావచ్చు, ప్రధాని మోడీకి అది ఉన్నతాధికారులు మొత్తంగా ఉన్నటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారి మేజర్ ఉపేంద్ర ద్వివేది కూడా అక్కడికి వెళ్లడం మరింత కొంత ఏంటంటే భారత్ అడ్వాన్స్ గా ముందే ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నదని ఒక సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కాశ్మీర్ సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికేతరులు కావచ్చు, పర్యాటకులను కావచ్చు క్షేమంగా ఉత్తర ప్రాంతాలకు తరలించారు, వాళ్ళ స్వస్థలాలకు తరలించారు. ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తీవ్రవాదులు ఉన్నటువంటి చోట్ల ప్రత్యేక నిఘా పెంచారు, కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అదుపులోకి తీసుకున్న పరిస్థితులు కనపడుతున్నాయి. 2-3 రోజుల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ అంతా కూడా హై అలర్ట్ జోన్ లో ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల ఇంటి వద్ద కూడా భద్రతలు పెంచారు. మరోవైపు ఆ తీవ్రవాద ముసుగులో తీవ్రవాదాన్ని ప్రేరేపితమై పాకిస్తాన్ యొక్క అల్లరి మూకులకు, పాకిస్తాన్ తీవ్రవాద చర్యలకు బలవుతున్నటువంటి కాశ్మీర్ లోని కొంతమంది స్థానికులకు కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అనవసరంగా మీ ప్రాణాలను బలి తీసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళ యువత తల్లిదండ్రులకు కావచ్చు, యువతకు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు, ఆర్మీ అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పహల్గామ్ ఘటనలో కూడా 2 స్థానిక తీవ్రవాదులు అంటే
పాకిస్తాన్ తో లష్కరే తోయిబాతో చేతులు కలిపినటువంటి ఒక ఇద్దరు స్థానిక తీవ్రవాదులు ఉన్నట్టుగా అనుమానాస్పదంగా వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో మరొక కొంతమంది స్థానికులు ఇలాంటి ఎవరైనా పాకిస్తాన్ తో చేయిలు కలిపి భారత్ పై దాడికి దిగే అవకాశం కుట్రలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు, అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేయాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు స్థానికులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం మాత్రం రోజు రోజుకు సీరియస్ గా మారుతా ఉంది. భారత్ కూడా చాలా ఎప్పటికప్పుడు అనుక్షణం కాశ్మీర్ నుంచి అప్డేట్ ను వివరాలు తీసుకుంటా ఉంది, ఉన్నతాధికారుల ద్వారా సమాచారం తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏ క్షణాన్నైనా భారత్ ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందేమో అని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాకిస్తాన్ అదేవిధంగా ఉగ్రముగ్గులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. భారత్ వేదికగా ఖచ్చితంగా ఎవరైతే పహల్గాం ఘటనకు బాధ్యులయ్యారో వారికి అందరికీ కూడా పట్టుకొస్తాము, వాళ్ళందరి ప్రపంచం నివ్వరపోయేలా వాళ్ళందరినీ శిక్షిస్తాము, మీకు చర్యలు తప్పవు, మీకు శిక్ష తప్పదు అని ఖబర్దార్ అంటూ ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పాటుగా నిన్నటికి రక్షణ శాఖ ఆధ్వర్యంలో మొత్తం ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ప్రతి మూమెంట్ చాలా కీలకంగా మారుతా ఉంది. ఏ క్షణంలోనైనా ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో దానికి ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా ప్రభుత్వం కొంత మనం దీన్ని సీరియస్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ వక్రబుద్ధికి తగిన బుద్ధి చెప్పాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. దానికి మీరు రాజకీయ కారణాలు కాకుండా భారతదేశం అంతా ఒకటి, ఇప్పుడు అందరం కూడా పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, సంస్థలకు అతీతంగా అందరూ కూడా ఒకటే మనం తాటిపై ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే 28 మంది అమాయకులను ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో మనం ఇప్పుడు కూడా చెవులు ముడుచుకొని ఉంటే కాదు, ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. పాకిస్తాన్ కు సమాధానం చెప్పాల్సిన ఒక సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి ప్రతిపక్షాలతో పాటు ఇతర పార్టీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతూ నిన్న అఖిలపక్ష భేటీ నిర్వహించింది. అఖిలపక్షంలోని అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము, ఖచ్చితంగా పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిందనే ఒక తీరుతో ఉన్నారు. సో మొత్తానికైతే ఈ 2-3 రోజుల్లో మాత్రం చాలా కీలక పరిణామాలు జరిగే ఉండేటట్టున్నాయి. ఎప్పటికప్పుడు క్షణానికి సంబంధించి జీ న్యూస్ కూడా వెంటనే అప్డేట్స్ ఇస్తా ఉన్నాము. వరుసగా పహల్గాం ఘటన తర్వాత క్షణానికి సంబంధించి ప్రతి ఒక్క ఏం జరుగుతుంది కాశ్మీర్ లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఎవరైతే ఆ ఉగ్రదాడిలో చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యుల మనము సంబంధించిన సమాచారం, అదే విధంగా కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్ వాళ్ళ కళ్ళ ముందే ఎలాంటి తమ వారు ప్రాణాలు కోల్పోయారో ఆ విషయాలన్నీ కూడా జీ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంది. మరింత సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తా ఉంది. సో మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అనుష. అయితే రాధాకృష్ణ, మనం చూసుకున్నట్టయితే సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా పక్కన పెట్టేసింది పాకిస్తాన్. అలాగే భారత్ కూడా ఈ పాకిస్తాన్ సైన్యానికి ధీటుగా బదిలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇలాంటి భద్రతా చర్యలు చేపడుతుంది. ఇంకా ఈ యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉందా? అంటే ఒక రకంగా ఇప్పటికే భారత్ మానసికంగా సిద్ధమైంది. ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్ పై దాడి దిగాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ కేవలం అటాక్ తో కాకుండా భారత్ ద్విముఖ వ్యూహంతో పోతా ఉంది. ఒకవైపు ప్రపంచ దేశాల్లో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను మొత్తంగా ఒంటరి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. పాకిస్తాన్ ను తీవ్రవాదాన్ని రెచ్చగొడుతా ఉంది, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎక్కడ ప్రపంచంలో ఏ ఒక్క ఇన్సిడెంట్ అయినా దాని మూలాలు లష్కరే తోయిబా కావచ్చు, ఐఎస్ఎస్ కావచ్చు, అక్కడికి సంబంధించి అన్ని కూడా పాకిస్తాన్ తో లింక్ అయి ఉంటున్నాయి. ఈ యొక్క ఉగ్రవాదం వల్ల అది ప్రపంచానికి అభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొనడానికి కారణమవుతుంది. సో ఇట్లాంటి వాటికి ప్రపంచ దేశాలు అన్ని కలిపి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ ను ఒంటరిగా చేసే ప్రయత్నంగా ముందులో భాగంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇట్లాంటి వ్యూహాలు పంతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఇప్పటికే ఎంబసీకి సంబంధించి దౌత్యవేత్తలు ఇతర దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలతో నిన్న సాయంత్రం 5 గంటలకు అధికారులు భేటీ అయ్యారు. అసలు పహల్గాం లో ఏం జరిగింది, పాకిస్తాన్ పై నెక్స్ట్ మేము చర్యలు ఎలా ఉండబోతున్నాయి, మేము తీసుకునే చర్యలకు ప్రపంచ దేశాల మద్దతు కోరుతూ నిన్ననే ఆ మీటింగ్ కూడా సమావేశం జరిగింది. ఒకవైపు ఇట్లా జరుగుతా ఉంటే మరోవైపు యుద్ధానికి కూడా సిద్ధమయ్యేటట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకర్లకు సంబంధించి సైనిక అధికారులకు అలర్ట్ చేస్తా ఉంది. ఎప్పటికప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకున్నా మీరు సిద్ధంగా ఉండాల్సిందని చెప్పేసి సైనికులకు, ఆర్మీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం భారత్ మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రపంచ దేశాల నుంచి కూడా దాదాపు 1-2 దేశాల మినహా అన్ని దేశాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే
పెహల్గాం ఘటన తర్వాత ప్రపంచ దేశాలు నివరపోయాయి. అమాయకులైనటువంటి ప్రాణాలను బలిగొన్నారు. అనవసరంగా పర్యాటక కోసం వెళ్ళినటువంటి అమాయకులను ఉగ్రవాదం పేరుతో ఇట్లా చంపేయడము, బలిగొనడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రపంచ దేశాలు అన్ని కూడా భారత్ కు అండగా నిలిచాయి, మద్దతు కోరాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా ఇతర ముఖ్యమైన దేశాల అధ్యక్షులందరూ కూడా స్వయంగా మోడీకి ఫోన్ చేసి విషయాలు తెలుసుకున్నారు. జరిగిన ఘటనకు బాగా విచారం వ్యక్తం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో మోడీ కూడా అదే సందర్భంలో మేము నెక్స్ట్ తీసుకునే చర్యలకు పాకిస్తాన్ కట్టడి చేయాలనుకుంటున్నాము, మీ సహాయం కావాలి, మీ మద్దతు కావాలని చెప్పేసి మోడీ కూడా ఆ దేశాలను అభ్యర్థించినట్టు తెలిసింది. వాళ్ళు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఖచ్చితంగా పాకిస్తాన్ కు ఇక ఇబ్బంది తప్పదు ఈసారి మాత్రం. ఎందుకంటే గతంలో పుల్వామా ఘటన తర్వాత కూడా చాలా సందర్భాల్లో సర్జికల్ స్ట్రైక్ చేసినా కూడా పాకిస్తాన్ ఆలోచన మారలేదు, ఇంకా తీవ్రవాదాన్ని పెంచిపోతుంది. అక్కడ పాకిస్తాన్ సంబంధించి సరైన రాష్ట్రం పాకిస్తాన్ సంబంధించి దేశంలో అంతర్గతంగా ప్రజాస్వామ్యం కావచ్చు, అదేవిధంగా ఒక రాజకీయ పార్టీగా కేవలం మిలిటరీ సైనిక వ్యవస్థతో ఆ దేశాన్ని పాలిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియని పక్షంలో పక్కనే ఉన్నటువంటి భారత్ ను ప్రతి సందర్భంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉన్నటువంటి పాకిస్తాన్ ఉన్నటువంటి అక్కడ ప్రజలను పౌరులను సరిగ్గా చూసుకోలేనటువంటి పాకిస్తాన్ కాశ్మీర్ పేరుతో ఇండియాలోని అమాయకుల పైన దాడికి దిగడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా చెప్తూ వస్తున్నాయి. మొత్తానికైతే ఈ 2 రోజుల్లో, ఈ రోజు రేపులో చాలా కీలక పరిణామాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికి కాల్పులకు తెగబడతా ఉంది, అధిక సైనికులే కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ఇక ఖచ్చితంగా భారత్ నుంచి అంతకు మించి అటాక్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ సైన్యం తెగబడడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. పహల్గాం ఘటనతో అప్రమత్తమైన పాకిస్తాన్ మిలిటరీ తమ యుద్ధ విమానాలను కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు పంపించినట్లు వార్తలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ఉగ్రదాడితో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ దేశంలో సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా రద్దు సహా దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. దీనికి పాకిస్తాన్ ప్రతీకారంగా భారత్ కు చెందిన విమానాలను తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సిమ్లా ఒప్పందం నుంచి వైదొలిగినట్టు ప్రకటన చేసింది. భారత్ తీసుకున్న దౌత్య నిర్ణయాల నేపథ్యంలో పాక్ జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ కొన్ని గంటల పాటు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. పలువురు పాక్ మంత్రులు, పాక్ త్రివిధ దళాలకు చెందిన చీఫ్లు పాల్గొని దాదాపు భారత్ నిర్ణయాలనే కాపీ కొట్టింది. పాకిస్తాన్తో సార్క్ వీసా మినహాయింపు స్కీమ్ ద్వారా పర్యటిస్తున్న భారతీయులకు అనుమానితులు ఇతర వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించింది. అటారీ బోర్డును మూసివేయాలని భారత్ నిర్ణయించగా దానికి ప్రతీకారంగా వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్టు పాక్ ప్రకటించింది. ఇక 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో తమ గగనతలంలోకి భారత్ కు చెందిన విమానాలు గాని, భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు గాని ప్రయాణించకుండా నిషేధం విధించినట్టు తెలిపింది. అంతేకాదు భారత్ లో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని పాకిస్తాన్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.